Very good afternoon. Welcome to our channel. So every Wednesday మనం జీకే క్లాస్ చూస్తూ ఉన్నాం. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్, ఇండియన్ రైల్వేస్, డిఫెన్స్ ఎగ్జామ్ అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి మీకు ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. అండ్ ముందుగా మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. ఓకేనా? సో జీకే 100 టాపిక్స్తో చాలా అద్భుతంగా ప్రిపేర్ చేసాం. 100 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది మన యొక్క యాప్లో. ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. ఎప్పుడంటే అప్పుడు మీరు చదువుకోవచ్చు. ఓకేనా? సో ఈరోజు టాపిక్ ఆర్డర్ రేవులు, షిప్ యార్డ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఎగ్జామినర్ ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. ప్రాపర్గా చూడండి, డెఫినెట్లీ మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ముందుగా ఏ రాష్ట్రాల్లో ఏ ఓడరేవులు ఉన్నాయి అనేది మనం చూడాల్సిన అవసరం అవుతుంది. భారతదేశంలోని ఓడరేవులు: కోల్కతా ఓడరేవు కోల్కతాలో ఉంది. పారాదీప్ ఓడరేవు ఒడిశాలో ఉంది. విశాఖపట్నం ఓడరేవు ఆంధ్రప్రదేశ్లో ఉంది. చెన్నై ఓడరేవు తమిళనాడు. ఎన్నూరు ఓడరేవు తమిళనాడు. టుటీకోరన్ ఓడరేవు తమిళనాడు. కొచ్చిన్ ఓడరేవు కేరళ. కర్ణాటకలో న్యూ మంగళూరు ఓడరేవు అండ్ గోవాలో మర్మగోవా ఓడరేవు. మహారాష్ట్రలో ముంబై ఓడరేవు, నవసేన ఓడరేవు అండ్ ఖాండ్లా ఓడరేవు గుజరాత్లో ఉంది. మనకి ఎగ్జామినర్ కోల్కతా ఓడరేవు ఎక్కడ ఉందని అడగడండి, ఎందుకంటే కోల్కతా అనేది అక్కడ పేరు, అదే సిటీ పేరే తెలుస్తూ ఉంది కనుక అలాంటి క్వశ్చన్స్ అడగరు. ఓకేనా? సో అందుకే మనం కొద్దిగా వేరే నేమ్స్వే ఎక్కువగా ఫోకస్ చేసాం. అక్కడే నేను అండర్లైన్ చేశాను, గమనించాలి. అండ్ ఫోర్త్ ప్లేయర్ ఓడరేవు అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఉంది. సో ఇక్కడ మనం ఇంతసేపు ఏవైతే నేర్చుకున్నామో ఆ ఓడరేవులకి కొన్ని అదర్ నేమ్స్ తోటి పిలుస్తూ ఉంటారు, అవి కూడా మనం చూద్దాం. కోల్కతా ఓడరేవుకు పేరు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు. ఎగ్జామినర్ అడుగుతాడు, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవు ఏ రాష్ట్రంలో ఉంది? వెస్ట్ బెంగాల్, కోల్కతాలో. అండ్ ఎన్నూరు ఓడరేవుకు కామరాజర్ ఓడరేవు అంటాం, దీన్ని కార్పొరేట్ ఓడరేవు అని కూడా పిలుస్తారు. కొచ్చిన్ ఓడరేవుని అరేబియా సముద్రపు రాణి ఓడరేవు అంటాము. కొచ్చిన్ ఓడరేవుని ఏమంటాము? అరేబియన్ సముద్రపు రాణి ఓడరేవు. న్యూ మంగళూరు ఓడరేవుకు పనంబూరు ఓడరేవు అని పిలుస్తారు. అండ్ అదేవిధంగా గేట్వే ఆఫ్ కర్ణాటక అని కూడా మన న్యూ మంగళూరు ఓడరేవును పిలవడం జరుగుతూ ఉంది. అండ్ నవసేన ఓడరేవుని జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు అంటాము. అండ్ కాండ్లా ఓడరేవును దీన్ దయాల్ ఓడరేవు అంటాం. టుటీకోరన్ ఓడరేవును చిదంబరం ఓడరేవు అంటాం. సో మనకి ఈ నిక్ నేమ్స్ అంటే అదర్ నేమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినర్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా? సో జీకే ప్రతి ఒక్కరూ తీసుకోండి. మన యొక్క యాప్లో 100 రూపీస్కి 100 టాపిక్స్ తోటి మీకు చాలా నీట్గా ఉంది. ఇంకా టాపిక్స్ వీలున్నప్పుడు యాడ్ చేస్తూనే ఉంటాను. ఓకే, రైట్. సో నెక్స్ట్ దీనికి సంబంధించి భారతదేశం యొక్క మొత్తం తీరరేఖ పొడవు 7516.6 కిలోమీటర్లు, 7516.6 కిలోమీటర్. భారతదేశంలో అత్యధిక తీరరేఖ గల రాష్ట్రము గుజరాత్. ఈ కార్నర్ అనేది ఎక్కువగా తీరరేఖ కలిగి ఉంటుంది. ప్రపంచంలో అత్యంత తీరరేఖ గల దేశం ఏది అని అంటే కెనడా అండి. కెనడా అనేది అత్యధిక తీరరేఖ గల దేశము. భారతదేశంలో మొత్తం ప్రధాన ఓడరేవుల సంఖ్య 13 ఉన్నాయి. భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు ఏదంటే ముంబై ఓడరేవు అండి. తూర్పు తీరంలో మనకి ఈస్టర్న్ సైడ్ అతిపెద్ద ఓడరేవు చెన్నై ఓడరేవు. భారతదేశంలో అత్యంత రద్దీగా ఉండే ఓడరేవే ముంబై ఓడరేవు, బిజియెస్ట్ ఓడరేవు అండి. అండ్ ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఓడరేవు షాంఘై ఓడరేవు. భారతదేశంలో సహజ సిద్ధ ఓడరేవు విశాఖపట్నం ఓడరేవు. భారతదేశంలో కృత్రిమ ఓడరేవుకు చెన్నై ఓడరేవు చెప్తాం. హిందూ మహాసముద్రంలో ఉన్న ఏకైక ఓడరేవు టుటీకోరన్ ఓడరేవు. సో ఎగ్జామినర్ ఇవే అడుగుతాడు. మోస్ట్లీ మనల్ని ఈ తీరరేఖ దేశం ఏది అంటే లెంతియెస్ట్ స్టేట్ ఏది, లెంతియెస్ట్ కంట్రీ ఏది, కోస్టల్ లైన్ ఎంత, ఇవి అడుగుతాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ నిక్ నేమ్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకేనా? సో మనం వాటి మీద ఫోకస్ చేయాలి. ఎస్పెషల్లీ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళు కావచ్చు అండ్ ఇండియన్ రైల్వేస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కావచ్చు.
ఓకేనా? సో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకమ్మా, షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.